హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో అయితే మనం 5వ తారీఖున జరిగిన టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ గురించి అయితే తెలుసుకుందాం. ఆ రోజు వచ్చిన క్వశ్చన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ సైకాలజీ నుంచి, అంపైర్ అనున్నది ఎటువంటి వైరస్ అనే క్వశ్చన్ అడగడం జరిగిందండి. సెకండ్ క్వశ్చన్, పిల్లవాడు ముందు ముద్దు మాటలు మాట్లాడుతూ తర్వాత స్పష్టమైన పదాలు పలకడం అనున్నది ఏ వికాస నియమం అనేది అడగడం జరిగిందండి. ఇక్కడ వికాస నియమం గురించి అయితే అడగడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం సాంఘిక ఒప్పందాలను పాటించే దశల గురించి అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి యొక్క శరీరాకృతి, రంగు, వెంట్రుకలు, ఆకారం వంటిని తెలిపే మూర్తిమత్వ రకం ఏమిటి అని అడిగారండి. మూర్తిమత్వ రకం గురించి అడగడం జరిగింది. నెక్స్ట్, మనోవిశ్లేషణవాదం ప్రతిపాదించిన వారు ఎవరు అనేది అడగడం జరిగింది. నెక్స్ట్, రక్షక తంత్రాలను ప్రతిపాదించినది ఎవరు అనేది అడగడం జరిగిందండి. నెక్స్ట్ సెవెంత్, విలువలకు సంబంధించి సరి అయినది ఏది? విలువలకు సంబంధించి సరైనది ఏదో చెప్పమని అడిగారండి. నెక్స్ట్, 2 ఆకర్షణీయమైన కోరికలలో ఏదో ఒకటి ఎంచుకోగలిగే సంఘర్షణ రకం ఏది? ఇక్కడ సంఘర్షణ రకాన్ని గురించి అడగడం జరిగిందండి. ఇవి సైకాలజీ నుండి మన ఆస్పిరెంట్స్ ఇచ్చిన క్వశ్చన్స్ అయితే నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ టాపిక్స్ నుంచి అయితే ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు, ఇటువంటి టాపిక్స్ నుంచి నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్లన్నీ మీరు ఖచ్చితంగా చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ నుంచి అయితే చంపకమాలకు సంబంధించి సరైన వాక్యం, చంపకమాలకు సంబంధించిన సరైన వాక్యం గురించి అడిగాడండి. తర్వాత ప్రకృతి వికృతులలో సరి అయినది ఏది అని అడిగాడండి. అంటే ప్రకృతి వికృతి టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 6వ తరగతి తెలుగులో పాఠ్యాంశాల పేర్లు ఇచ్చి దానిలోని పాత్రలు అడిగారండి. అంటే ధర్మ నిర్ణయం తృప్తి అనే పాఠం నుంచి పాత్రలు ఏమేమి ఉన్నాయో అడగడం జరిగిందండి. అంటే ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఏ పాఠాలు ఉన్నాయి, ప్లస్ కవులు, రచనలు అండ్ పాత్రల గురించి కూడా అడగడం జరిగిందండి. చూడండి ఎంత లోతుగా క్వశ్చన్స్ అడుగుతున్నారో. అండ్ నెక్స్ట్, కంటే అనేది ఏ విభక్తి ప్రత్యయం? ఇక్కడ విభక్తుల గురించి అయితే అడుగుతున్నారండి. ఖచ్చితంగా విభక్తుల టాపిక్ గురించి మీరు తెలుసుకొని వెళ్ళండి. నెక్స్ట్, గోడు అనగా అర్థం ఏమిటి? ఇక్కడ గోడు అంటే అర్థం ఏమిటి అడిగారండి. అర్థం అడిగారు. సో అర్థాల గురించి కూడా మీరు చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్, గాంధీజీ వార్ధ ఆశ్రమం స్థాపించాడు, దీనిని కర్మణి వాక్యంలోకి మార్చండి. చూడండి, వాక్యం ఇచ్చి కర్మణి వాక్యంలోకి మార్చమంటున్నారండి. నెక్స్ట్ 7th, ప్రకృతి వికృతులు, ఆహారం, భోగిరం 4 వాక్యాలు ఇచ్చి సరైనవి ఏమిటో అడిగారండి. అంటే 4 వాక్యాలు ఇచ్చి అందులో ప్రకృతులు వికృతులు ఇచ్చి ఏవి సరైనవి అని అడగడం జరిగింది. సో ప్రకృతి వికృతి నుంచి చూసారా, ఇక్కడ 2 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ టాపిక్ అయితే క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ టాపిక్ని చదువుకొని అయితే మీరు వెళ్ళండి. నెక్స్ట్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి అర్థమెటిక్ స్పెల్లింగ్ ఇచ్చి తప్పుగా ఇచ్చి కరెక్ట్ చేయమన్నారండి. అంటే ఇక్కడ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్, అక్కడ రాంగ్ వర్డ్ ఇచ్చేసి మనకి స్పెల్లింగ్ కరెక్ట్ చేయమని అడుగుతున్నారండి. ఆ టాపిక్ కరెక్ట్గా మీరు చూసుకొని వెళ్ళండి. తర్వాత నెక్స్ట్, డెఫినెట్ ఆర్టికల్ గురించి అడిగారండి. ఆర్టికల్ గురించి అయితే ఇక్కడ అడగడం జరిగింది. సో ఆర్టికల్స్ కూడా మీరు చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్, ఇండిఫినైట్ ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఇండిఫైనైట్ ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేస్తారని అడగడం జరిగిందండి. నెక్స్ట్, క్రింది వారిలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ కు సంబంధించిన వాక్యం ఏది? అంటే ఇక్కడ టెన్సెస్ కి కూడా క్వశ్చన్ అడగడం జరిగిందండి. టెన్సెస్ కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈసారి పేపర్స్ అన్ని ప్రతి సెక్షన్లో కూడా చాలా కఠినంగా ఇస్తున్నారని అయితే మన ఆస్పిరెంట్స్ చెప్తున్నారు. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఏ చిన్న లైన్ కూడా మీరు వదిలేకుండా పూర్తిగా చూసుకుంటూ వెళ్ళండి. ఈ తెలుగు సబ్జెక్టులో అయితే కవులు, రచయితలు, రచనలు, బిరుదులు ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. ఆర్టికల్స్, స్పెల్లింగ్స్ ఇవి కూడా చూసుకొని వెళ్ళండి. అండ్ సైకాలజీ దశలు అవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. పేపర్
చాలా టఫ్గా ఉంది కాబట్టి మీరు కొంచెం ఇంకా ఎక్కువ కష్టపడితే మీరు క్వాలిఫై అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా తెలియని దాని గురించి అడగడానికైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.